తను వచ్చేసరికి ఇల్లు మొత్తం నీట్గా సర్దాలి. కోడలా, ఇవాళ ఇంటికి ఎవరన్నా వస్తున్నారా? ఇల్లు మొత్తం నీట్ గా సర్దుతున్నావు. అవునత్తయ్య, ఇవాళ ఈ ఇంటి ఆడపడుచు వస్తుంది. నా కూతురు వస్తుందా? చాలా సంతోషంగా ఉంది. తనకి ఇష్టమైన వంటలన్నీ చేసేసాను. సెమ్యా ఒకటి చేస్తే అయిపోతుంది. ఇదిగో కోడలా, ఇందులో జీడిపప్పు బాదాం ఉంది, ఇది కూడా అవి చాలా బాగుంటుంది సేమియా. సరే అత్తయ్య. ఇంటి ఆడపడుచు వస్తుందని నా కోడలు ఎంత సంతోషంగా ఏర్పాట్లు చేస్తుందో. నా కోడల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వదిన బాగున్నారా? బాగున్నానమ్మా, కూర్చో, వాటర్ తీసుకొస్తాను. కోడలా, నువ్వు ఇంటి ఆడపడుచు అని అన్నది నా ఆడపడుచునా? నువ్వు ఇంటికి వస్తుంది అని అన్నది కూడా నా ఆడపడుచునా? నువ్వు ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే నా కూతురు వస్తుందని అనుకున్నాను. ఎందుకత్తయ్య, తను కూడా ఈ ఇంటి ఆడపడిచే కదా. మీరెలా మీ కూతురు పట్ల వదినగా నా బాధ్యతను నిర్వర్తించాలి అని అనుకుంటున్నారో, మీరు కూడా మీ ఆడపడుచు పట్ల మీ బాధ్యతని నిర్వర్తించాలి కదా. కానీ మీరెప్పుడూ తనని ఇంటికి పిలవరు, కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని కూడా అడగరు. రేపు నేను కూడా మీ కూతురు పట్ల ఇలానే ప్రవర్తిస్తే మీకు ఎలా అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి. అయినా అత్తయ్య, ఇంటి ఆడపడుచుకి పంచభక్ష పరమాన్నాలు పెట్టనక్కర్లేదు, అలా అని నగలు నాణ్యాలు పెట్టనక్కర్లేదు అత్తయ్య. నెలకొక్కసారి కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా, నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది, ఒక్కసారి వచ్చెళ్ళమ్మా అంటే చాలు, వాళ్ళు సంతోషంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అత్తయ్య. అది కూడా మన వల్ల కాకపోతే ఇక బంధాలు బంధుత్వాలు ఎందుకత్తయ్య?